తూర్పుగోదావరి జిల్లా దుద్దుకూరులో కూటమి నేతలు కృతజ్ఞత సభ నిర్వహించారు. జనసేన పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన సభలో ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాష్ట్ర ప్రజలు అరాచక పాలన చరమగీతం పలికారని మద్దిపాటి విమర్శించారు. జగన్ను గద్దె దించడమే ధ్యేయంగా 3 పార్టీల నాయకులు పనిచేశారని కొనియాడారు. పొత్తు ధర్మం పాటిస్తూ 3 పార్టీల నాయకులు కష్టపడి పనిచేయడంతోనే కూటమి భారీ మెజార్టీతో విజయం సాధించిందని ఎమ్మెల్యే చెప్పారు. నేను కానీ బాబురాజ్ గారు కానీ మేమిద్దరం అంతరంగికంగా మాట్లాడుకునేటప్పుడు మాకు ఒక మాట పదే పదే గుర్తొచ్చేది. జనసేన ఎలా పనిచేశారని చెప్పడానికి ఒకే ఒక నిదర్శనం, 3 పార్టీల ఎన్డీఏ కూటమి బీజేపీ తరఫున అభ్యర్థిగా ఎంపీ గారు ఉన్నారు, తెలుగుదేశం పార్టీ తరఫున అభ్యర్థిగా నేనున్నాను. కానీ జనసేన అటు బీజేపీ ఇటు తెలుగుదేశం పార్టీ ఎంపీ ఎమ్మెల్యేలుగా పోటీ చేస్తున్న సందర్భంలో అభ్యర్థి కాకపోయినప్పటికీ అభ్యర్థి కంటే కూడా ఎక్కువ కష్టపడి పనిచేశారు జనసేన సైనికులు. ఈ విషయం అనేక సార్లు నేను కానీ బాబురాజ్ గారు కానీ అనుకోవడం జరిగిందండి. నిజానికి వాళ్ళు పెట్టిన శ్రమ మాకంటే కష్టపడి పనిచేశారు. మీకు అంటే ఇలాంటి సంక్లిష్ట సందర్భంలో పొరపాటున గ్రహపాటున కనుక ఒక రాక్షసుడి పాలన అంతం చేయలేని పరిస్థితి ఉంటే ఎంత విధ్వంసకరంగా ఉండేది ఈ పార్టీ అనేది ఒకసారి